హాయ్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి ఇక్కడ రామ్నగర్ అనంతపురం రామ్నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం కోసం వెళ్ళాను. చాలా చాలా జనం వచ్చేసారు భక్తులు పొద్దున్నే. ఇంకా మధ్యాహ్నం అయిపోతే చాలా మంది ఫుల్గా వచ్చేస్తున్నారు. ఇంకా చాలా భక్తులతో కోలాట అలాగ ఉంది. చిన్న గుడి అయినా చాలా అద్భుతంగా ఉంది. అదిగో ఎగబడి ఫోటోలు తీస్తా ఉన్నారు అసలు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉత్తరాయణ వాకిలి. ఆయన సంవత్సరానికి ఒకసారి మాత్రమే వైకుంఠ ద్వారం తీయడం ఆనవాయితీ అనమాట, ప్రతి సంవత్సరం. సో ఈరోజు అదిగా నేను కూడా ఫోటోలు తీస్తున్నాను. అసలు భక్తులు అయితే బాబు చాలా కొలటంగా ఉంది. మార్నింగ్ ఎట్లుందంటే మధ్యాహ్నం ఇక 11-12 చాలా ఫుల్గా వచ్చేస్తారని నేను మార్నింగ్ వచ్చి వెళ్ళాలని. ఇక్కడ చూడండి, ఓం గోవిందా గోవిందా. తిరుపతిలో మామూలుగా ఉండదు తిరుమల బాబు. మన న్యూస్ చూశాను, వైకుంఠ టికెట్ ఇస్తున్నారని తొక్కిసారి జరిగి దురదృష్టంతో 6 మంది చనిపోయారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ రామనగర్లో చిన్న అంటే గుడి చిన్నదైనా ప్రాంగణం మాత్రం బాగుంది విశాలంగా. చూడు ఇక్కడ చాలా అసలు ఇక్కడ నామాలు పెడతారని నేను అక్కడే ఉన్నానండి. చూడండి, నామాలు కూడా పెట్టించుకున్నాను నేను కూడా. చాలా బాగా చాలా మంది సెల్ఫీలు దిక్కుంటూ స్వామి దగ్గర దర్శనం చేసుకుంటూ చాలా అద్భుతంగా చేశారు. ఇక ఆయన భూదేవి శ్రీవారు ఎంత అద్భుతంగా ఇక్కడ పూలు పుష్పాలతో చాలా బాగా అలంకరించారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రామ్నగర్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ వాళ్ళకి. చాలా బాగుందండి అసలు. అద్భుతంగా ఉంది అసలు. చూస్తామంటే అసలు నేను అక్కడే ఉండాలి. చాలా సేపు నేను వీడియో తీసుకున్నాను. చాలా మంది భక్తులు వచ్చేసారు. ఎన్నో కోరికలతో వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. గోవిందా గోవిందా. అదిగో నేనే అండి. నామాలు మీకేసేసారు. ఆయన భక్తితో నేను సెల్ఫీ తీసుకుంటూ ఇక మీకు వీడియో తీస్తున్నాను. మీకోసము నేను చాలా ప్రయాసంగా వీడియో తీసానండి. ఇదిగో పక్కన ఒక ఆయన వీడియో తీసుకుంటాను కదండి ఫ్యామిలీతో. నేనే తక్కువ కాదు. అదిగో చాలా మంది తీసుకుంటున్నారు. స్వామి వెంకటేశ్వర స్వామి నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను నామాలతో చాలా బాగున్నాను. ఇక్కడ నాగల కట్ట ఉంది. నాగకట్ట బ్రహ్మాండంగా వేస్తారు. అక్కడ మొత్తం ఆదిశేషుడు మొత్తం నాగజాతికి సంబంధించి అంతా అక్కడ ఉండడం జరిగింది. నా దర్శనం చేసుకుని నేను ఒక చుట్టూ రౌండ్ వేసి ఇక్కడ వచ్చేసి జమ్మి చెట్టు అనమాట. జమ్మి చెట్టు మన హిందూ సంప్రదాయం ప్రకారం జమ్మి చెట్టు చాలా పవిత్రమైనది అనమాట. జమ్మి చెట్టుని పూజ చేసి ఒక చుట్టూ రౌండ్ వేసి 2 చుట్టూ ఇక్కడ చాలా మంది సెల్ఫీలు తీసుకుంటూ కోలాటాలని చూస్తా అంటే నాకు అసలు మళ్ళా తిరిగి రావాలనిపించదు, అక్కడే ఉండాలనిపిస్తుంది. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి నామం అక్కడ ఓంకారం చేసా ఉంటారు. అసలు ఎంతో తన్మయతంగా ఉంది. భక్తిభావంతో స్వామి దర్శనం. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలకు ఒక చుట్టూ రౌండ్ వేసి చాలా అద్భుతంగా ఉంది. రౌండ్ వేసి చూడు నవగ్రహాలు ఎంత బాగున్నాయి. మన ఆచార సంప్రదాయం ప్రకారం మనం చాలా భక్తి ఎక్కువ అనమాట మన హిందువులకు. సో